హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టావా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. టావా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫిష్ అండి, సన్నగా తరుక్కోవాలి. ఇలాగా విత్ చాలా కొంచెం సన్నగా ఉంటేనే ఫిష్ బాగా ఫ్రై అవుతుంది. ఇది 1 kg ఫిష్లో కొన్ని పీసెస్ సపరేట్ చేశాను. తల తోక మాత్రం పక్కన తీసి పెట్టాను. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఫిష్ మసాలా అండి, ఫిష్ ఫ్రై మసాలా తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్లో తీసుకొని తీసుకున్నవన్నీ వేసేయాలి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేయాలి. వేసి బాగా మిక్స్ చేసి ఫిష్ ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఫిష్ ముక్కలకి బాగా పడుతుంది. ఫిష్ ముక్కలకి బాగా పట్టించి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. పక్కన పెడితే ఫిష్ ముక్కలకి బాగా అంటుకుంటుంది. ఇంకేం అవసరం లేదండి, చాలా సులువైన పద్ధతి ఇది. ఇలా చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది ఫిష్ ఫ్రై కూడా. ఇక్కడ నేను తీసుకున్న ఫిష్ వచ్చి శీలావతి అండి, బాగా కడిగి తీసుకున్నాను. ఫిష్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిష్ ముక్కలు కొంచెం పల్చగా ఉంటే టావా ఫిష్ ఫ్రైకి బాగా ఉంటాయి. ఇలాగా పల్చగా ఉండాలి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో మనం చూసారుగా ఇలాగా తావా పైన ఇలాగా వేసేసుకొని ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత ఆయిల్ వేయండి. అప్పుడు ముక్కలకి బాగా అంటుకొని బాగా వేగుతాయి. డీప్ ఫ్రై అనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, అందుకే నేను టావా ఫిష్ ఫ్రై చేసుకుంటాను. ఇదైతే ఆయిల్ లైట్గా పీల్చుకుంటుంది. ఇలా మూత పెట్టడం వల్ల లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. ఊరికే తీసి పక్కకు తిప్పకుండా కాసేపు ఆగండి. 5 మినిట్స్ వరకు ఆగారనుకోండి లోపలంతా బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మార్చుకోండి, ఇంకో వైపుకి మార్చుకొని ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. మసాలా కూడా మొత్తం ఫిష్కి అలాగే పట్టుకుంటుంది కాబట్టి బాగా ఉడుకుతుంది లోపల కూడా. ఫిష్ అంతా కూడా చాలా బాగా ఉడికిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసేయాలి. మిగిలిన ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత తిప్పాలి. వెంటనే తిప్పితే మసాలా అంతా ఊడిపోతుంది. ఊడిపోకుండా ఒక 5 మినిట్స్ వేగాక నెక్స్ట్ వైపు తిప్పి వేయించుకుంటే గోల్డెన్ బ్రౌన్ లాగా వస్తుంది. తావా ఫిష్ ఫ్రై రెడీ అండి. ఈ తావా ఫిష్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.